హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు అయితే రాజకుమారి మీద చిన్న ఫ్రాంక్ చేశాను. మొన్న దీపావళి రోజు అయితే ఏం ఫ్రాంక్ అంటే మొత్తానికి రాజకుమారికి చీకటన్నా అలానే దయ్యాల స్టోరీలన్నా దయ్యాలన్నా అసలుకి మామూలుగా చీకట్లో పోయి అలా వస్తుంది ఏమంటే చాలా భయపడుతుంది. అలాంటిది ఆ దీపావళి రోజు ఫుల్ అమావాస్య కదా, అయితే అమావాస్య రోజు అసలుకి వంటలు పైన చేయకూడదు రాజు, దయ్యాలు అవన్నీ తిరుగుతాయంట, మనం ఇక్కడ చేస్తున్నాం అని చెప్పేసి రాజుని ఫ్రాంక్ లాగా అదురుపుచ్చుతాను. దానికి రాజకుమార్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి, సరేనా? చూసేయండి, నేనేం పనికొచ్చాను అనమాట. చాలా ఫన్నీగా ఉండిపోతుంది. ఇంకా చూసేవాళ్ళు ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ కొట్టేసి ఇంకా వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూడండి సరేనా? అది ఒక విషయం తెలుసా, ఈరోజు ఫుల్ అమావాస్య కదా, అసలు బయటకు రాకూడదు. అది కాక మన చీకట్లో వంట చేస్తున్నాం, అమావాస్య ఏది చేయకూడదు. నువ్వు వచ్చా కాబట్టి నేను చేసుకొచ్చాను, నేను నీకు భయం ఉంది. సరే నువ్వు వంట చేసుకో, మరి నేను కిందకి వెళ్తాను. అలాగేం కుదరదు. చూడు అసలు పెన్నెలు లేదు, ఏం లేదు, ఫుల్ చీకటి, ఫుల్ అమావాస్య, ఎట్టి వెళ్ళకూడదు. సరే నువ్వు వంట చేసుకుంటారా, నేను ఆ లోపల పెరుగు అయిపోయింది కదా, పోయి పెరుగు తీసుకొస్తా కొట్లో పోయి. పెరిగేం వద్దులే, చికెన్ కూర పలావ్ సరిపోయింది. నేను చెప్పింది నేను ఏం చెప్పింది నువ్వు? ఏ థమ్స్అప్ స్ప్రైట్ కూడా కావాలి, పోయి తీసుకొస్తా. ఏంటిది ఊళ్ళో కొన్ని పంపిస్తా, కూసో అవ్వచ్చుని అని చెప్పు. అవుతా అంటే నేను త్వరగా పోయి తీసుకొస్తాను. అవి వాడు తీసుకొత్తలేవే, ఎందుకు నచ్చి గట్టి పట్టుకున్నాను. నాకు ఒక్కదాన్ని నేను వండును, నా భయం. దేనికి ఏమైంది? తర్వాత అది కొద్ది థమ్స్అప్ స్ప్రైట్ తీసుకొస్తా, వేడి వేడిగా. కాఫీ తెప్పి మాక వాడు వేసుకొస్తా అన్నగా. ఇప్పుడే అంత భయం? ఇది మన ఇల్లు, మన డాబా పైన మన లైటింగ్ చేసుకుని ఉన్నాం. సరేలే, ఫుల్ చీకటి కొంత అమావాస్య. ఎందుకు భయ్యా? నేను మళ్ళీ తాండు. అయ్యో సరే హ్యాపీ పనులు అవి ఎంతవరకు నేను చూడు ముందు. సరే వదులు, చెయ్యి వదులు. సరే అరే తీసుకో, అన్నం మాడిద్ది. వంటి అరే చెయ్యి వదులు ముందు. బాబా నేను ఇంటైనా వదిలేసి ఇంటికి వస్తా కాదు, ఇంకెందో దిగుతా. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. వద్దులే రెండు చూపి, బ్యాక్ కెమెరా పెట్టి చూపానండి. చెప్పి మరి తరగాక అమ్మ నీతో ఇంక నేను క్యాంపింగ్ వస్తే క్యాంపింగ్ కాదు, ఉండు బ్యాక్ అని పెట్టి చూపిస్తా. ఇప్పుడు తడపాషం పెట్టించుకా మాకు నువ్వు. ఎడుతాడు రాజీ, ఇంకేం మన ఇంటి మీద చేసుకుంటున్నాను, తప్పే ఉన్నది. బ్యాక్ చెయ్యి, నాకు అందుకే కోపం వచ్చేది. నువ్వే వండుకు, నేను బాత నాకు కోపం చెప్పి మాకు. నేను ఎక్కడికి వెళ్ళను రాజీ, నేను ఎక్కడికి వెళ్ళను, చూద్దాం. నవ్వెందుకు వస్తుంది? నవ్వెత్తిపోయింది లే అవే టమాటా కిందకి ఉండి చూతా ఉండు. నేను లాగనేమా ఇగో దీనికి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషమే, పిల్లలు ఎడుతున్నాడు కాసేపు పెట్టుకొని. అదే మరి లేగు మరి, మరి ఇందుకు సీరియస్ అవుతున్నావు. సరే కానీ కూర పెట్టి సరే కానీ మరి క్యాంపింగ్ వస్తా మరి నన్ను మమ్మల్ని ఎట్టపోమంటున్నావు? నాకు భయం అని చెప్పాను. సరే కానీ కర్రీ చూపిస్తా ఉండు. ఏంది నేను ఆడ బాను చెయ్యి, తొందరగా ఆకలి అవుతుంది ఫుల్గా. తొందరగా చేయరాదు, ఆకలి అవుతుంది ఫుల్గా. ఏం చేయకూడదు, ఏం కావాలి కానీ ఏం చేసి చీకటి ఏం చేసింది నిన్ను. పక్కనే పాటలు పడుతున్నాయి, పక్కనే ఇల్లు ఉన్నాయి. ఎంతవరకు చిన్న చికెన్ కర్రీ ఉడుకుతుంది, గట్టిగా చెప్పు. కూర్చో పలావ్ ఎంతవరకు వచ్చింది చూడు. పలావ్ కూడా అవ్వచ్చిందిగా.
సరే కానీ నేను ఆడగలను కానీ ఏంది చిన్ని కడికి నవ్వుతున్నాడు. సరే అడు కూర్చోపో, అడు కూర్చోపో చదువుతాను నేను. బాపు నాకు గుండెలు పగులుతున్నాయి. దేనికి? ఏం కాదు అడు కూర్చో రాజీ, అడు కూర్చో చదువుతున్నా. అడు కూర్చోమే ఏముంటాయి అయ్యో ఉంటాయి. సరేగా నేను థమ్స్అప్ అని తీసుకొస్తా కానీ ఉండేలా. వెళ్తావా? ఏంది? పో మరి, అయ్యో వదిలిపెట్టి పోతావా? నువ్వు రావా? రావా నువ్వు? సర్రా, మెట్టి మీద వద్దురా. ఏంది చెప్పు. ఎప్పుడు తీసుకొచ్చాను మరి, ఎటు వెళ్ళొద్దా? సరే ఏమంటారా? నేను వీడియో తిట్టా వండుకోపో. కూర్చోపో కూర్చోపో వస్తున్నా, కూర్చోపో వస్తున్నా రాజు. నేను చెప్పింది నేను. అట్టయితే ఉండు, అట్టయితే దేనికి భయం? మన ఇల్లేకైతే కూర్చో కూర్చో తిక్కదా. ఇప్పుడు దాకా ఏం వరకు ఆటే పాటిచ్చే కానీ అన్నిటికా చూస్తాను. మరి ఏమన్నా పోయి స్ప్రైట్ అన్నా ఇది తీసుకొస్తాను, సరేనా? ఊరికనే రా, ఆట పెట్టిస్తున్నదేరా. వెళ్ళనులే రా రాజీ, వెళ్ళనులేరా. పైకి వెళ్తున్నారా? పైకి వెళ్తున్నా మళ్ళీ రా, కింద కూడా ఒక్కదానివే. చూసారండి రాజ్ కుమార్కి అంత భయమా? ఎందుకు ఇంత భయం? చూడు గుండు ఎట్ట ఆట ఆడుకుంటున్నా. ఇంత భయం ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ మన ఇంటి పైన చూసుకుంటేనే నువ్వు ఇంత భయపడుతుంటా. రేపు క్యాంపింగ్ ఎట్ట వస్తావు మరి? రావా? రాబోదే అట్ట ఓరికి నేను తమాషాగా అన్నాను ఇప్పుడు దాకా రాజ్ కుమార్తో జోక్గా మిమ్మల్ని నవ్వించడానికి. సరే, క్యాంపింగ్ గురించి అసలు పూర్తిగా తెలియాలంటే నేను అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఇంకా పైన ఇంటి దావా పైన రాజ్ కుమార్ కుకింగ్ ఎలా చేయడం అని చెప్పేసి మా సెకండ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను, నానిరాజు వీడియో లాస్లో చూడండి, సరేనా? ఇంకా వీడియో ఎలా అని చెప్పేసి కంపల్సరీ చెప్పండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాము. ఇంకా ముందు రోజులైతే మనం క్యాంపింగ్ చేయబోతున్నాం అండి. ఇంకా క్యాంపింగ్ చేస్తే అసలు రాజ్ కుమార్ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి నైట్ పూట మామూలుగా మన డాబా మీద చేస్తుంటే ఇంత భయపడుతుంది. మామూలుగా మమ్మల్ని ఎలా పంపిద్దాం మరి? ఎలా పంపిస్తాం మమ్మల్ని చెప్పు. మనం ఒక్కగానే ఉండాలి అప్పుడైనా. చూసారా తెలివి, మేము కూడా ఎడపై రోజు పోతాం. ఏంది అంత లేదు, దేవునికి దోడమ్మా. ఊరు అటు భయపెట్టాలని నేను చేస్తున్నావు, వాడు చేస్తుంటే ఇంటి పైన అసలు ధైర్యంగా ఉండాలి. సరే అండి, మరి క్యాంపింగ్ చాలా బాగా జరగాలని చెప్పేసి, అలానే క్యాంపింగ్ వీడియోస్ ఎలా తీయాలని చెప్పేసి పలాని చెప్పేసి మీరు ఒక అంశం చెప్పండి. మేము ఇంకా కొండ ప్రాంతంలో వెళ్తాం కదా, కొండ ప్రాంతంలో కొన్ని చోట్ల దయ్యాలు ఉన్న ప్రదేశంలోకి, అలానే కొన్ని జరిగిన ప్రదేశాల్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తామన్నమాట. ఎలా ఉంటుంది చూద్దాము. అంటే నేను ఒక్కనే కదా, అందరం కలిసి వెళ్తాము. సోలో క్యాంపింగ్ కూడా ఉంటుందండి, అప్పుడప్పుడు చేస్తాను, ఒక్కనే పోయి చేస్తా సోలో క్యాంపింగ్. అవి ఎంత తర్వాత సరేనండి, వస్తావా మరి? ఇప్పుడు ఇక్కడ నుంచి రావాలంటేనే ఇంత భయపడ్డా, ఎట్లా సరేపా, సరేపా, ధైర్యంగా ఉంటాలేదు అది. ఓకేనండి, క్యాంపింగ్ అయితే మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను, సరేనా? మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. కొత్త వస్తే లైక్ వస్తుంది చేయండి. మళ్ళీ మంచి రోజు కలుద్దాం. మీ అందరికీ బై క్యాంపింగ్ వీడియోతో. ఓకేనా? బాయ్. వెళ్తున్నా.
నాటకాలు చేయగాసి ఇంకా సరే బాయ్ అండి.